కల్కి సినిమా రిలీజ్ కి ముందు వరకు కూడా ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అని మనం అందరం పిలుచుకున్నాం. కానీ కల్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ మాత్రమే పాన్ ఇండియా సూపర్ స్టార్ అని ట్రేడ్ వర్గాలు మాట్లాడుతున్నాయి. అదెలా ఎలా ఓవరాల్ గా ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అని అంటారు అని అనుకుంటుంటే మరి అలాగే ఉంటాయి. ఒక సినిమా హిట్ అయితే ఇదిగో ఈ లెవెల్లోనే అప్రిసియేషన్ ఉంటుంది. సో ఇప్పుడు ది సూపర్ స్టార్ ఆఫ్ పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవరు అంటే మన ప్రభాస్. బాహుబలి చిత్రాలతో ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారాడు. ఆ తర్వాత ఆ స్టార్డమ్ ను నిలబెట్టుకుంటున్నాడు. అందుకు తగ్గ చిత్రాలు చేస్తూ వస్తున్నాడు. అందుకే ప్రభాస్ సినిమా అంటే చాలు పాన్ ఇండియా థియేటర్స్ వైపు పరుగులు తీస్తోంది. ప్రభాస్ సినిమాకు తొలి రోజే 100 కోట్లకు పైగా ఓపెనింగ్స్ వచ్చి పడుతున్నాయి. ఒక్క సినిమాతో అయితే అనుకోవచ్చు, కానీ ప్రతి సినిమాతో 100 కోట్లకు పైగా ఓపెనింగ్స్ అంటే ప్రస్తుతం ఇండియాలో ఆ రికార్డ్ ప్రభాస్ కు మాత్రమే సాధ్యపడింది. బాహుబలి 2 నుంచి మొదలు పెడితే సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి అన్ని కూడా తొలి రోజు 100 కోట్ల వసూలును దాటాయి. ఇలాంటి రికార్డ్ ఖాన్స్ కు లేదు, సౌత్ ఇండియాలో మరే సూపర్ స్టార్ కు లేదు. కల్కి సినిమా రిలీజ్ కి ముందు వరకు కూడా ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అని మనం అందరం పిలుచుకున్నాం. కానీ కల్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ మాత్రమే పాన్ ఇండియా సూపర్ స్టార్ అని ట్రేడ్ వర్గాలు మాట్లాడుతున్నాయి. అదెలా ఎలా ఓవరాల్ గా ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అని అంటారు అని అనుకుంటుంటే మరి అలాగే ఉంటాయి. ఒక సినిమా హిట్ అయితే ఇదిగో ఈ లెవెల్లోనే అప్రిసియేషన్ ఉంటుంది. సో ఇప్పుడు ది సూపర్ స్టార్ ఆఫ్ పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవరు అంటే మన ప్రభాస్. బాహుబలి చిత్రాలతో ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారాడు. ఆ తర్వాత ఆ స్టార్డమ్ ను నిలబెట్టుకుంటున్నాడు. అందుకు తగ్గ చిత్రాలు చేస్తూ వస్తున్నాడు. అందుకే ప్రభాస్ సినిమా అంటే చాలు పాన్ ఇండియా థియేటర్స్ వైపు పరుగులు తీస్తోంది. ప్రభాస్ సినిమాకు తొలి రోజే 100 కోట్లకు పైగా ఓపెనింగ్స్ వచ్చి పడుతున్నాయి. ఒక్క సినిమాతో అయితే అనుకోవచ్చు, కానీ ప్రతి సినిమాతో 100 కోట్లకు పైగా ఓపెనింగ్స్ అంటే ప్రస్తుతం ఇండియాలో ఆ రికార్డ్ ప్రభాస్ కు మాత్రమే సాధ్యపడింది. బాహుబలి 2 నుంచి మొదలు పెడితే సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి అన్ని కూడా తొలి రోజు 100 కోట్ల వసూలును దాటాయి. ఇలాంటి రికార్డ్ ఖాన్స్ కు లేదు, సౌత్ ఇండియాలో మరే సూపర్ స్టార్ కు లేదు.